క్రీస్తు సువార్త ఈ వాక్యం వింటున్న వారికి చూస్తున్న వారికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు. మనం ఈరోజు వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే చీకటిని ప్రేమిస్తున్నారు తప్ప వెలుగుని ప్రేమించట్లేదు. ఆ వెలుగు మనకు త్రోవకి వెలుగై ఉంది. మనం నేర్చుకునేది అదే వాక్య భాగం. ఒక వాక్యాన్ని చదువుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన తీసుకోండి బైబిల్. 105వ వచనం చదువుకుందాం. ఒక వచనం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ వాక్యం వింటున్న వారందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. 119వ కీర్తన 105వ వచనం. మొదటగా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది. చాలు. అంటే ఈ వాక్యం ఏంటి? మన త్రోవకు వెలుగై ఉన్నది. అంటే మనం చీకటిలో ఉన్నవారు, చీకటి శక్తుల్లో మనం బందీగా ఉన్నవారు, కానీ దేవుని వాక్యం మనకి వెలుగై ఉన్నదంట. ఈరోజు మన జీవితాలకు వెలిగిచ్చేది దేవుని వాక్యం. మన మార్గంలో వెలుగు చూపించే దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుంటే మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకోండి అందరం. మహాపరిశుద్ధుడైన మా పరలోకున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. దేవా, ఇగో ప్రభువా, కీర్తన 119వ కీర్తనలో మీరు మాట్లాడారు ప్రభువా. ఇదిగో నీ వాక్యమే ప్రభువా మా పాదములకు దీపమై ఉంది ప్రభువా, మా త్రోవకు వెలుగై ఉందని ఈ మాట సెలవిస్తున్నారు తండ్రి. కీర్తన 119 105వ వచనంలో ప్రభువా మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ మాటను బట్టి మీ వాక్యం చెప్పడానికి జ్ఞానాన్ని దయచేయండి. ఈ మాటలు ఎలా వివరించాలో ప్రభువా మీరు మాకు సహాయం చేయండి దేవా. మాట్లాడేది మేము కాదు, మీరే ప్రభువా. ఇగో తండ్రి, ఈ వారంలో ఈ మాటలు తీసుకోవడానికి ప్రభువా మీరు ఇచ్చిన ఈ ఆత్మ తలంపుని బట్టి స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ మాటలు చెప్పుతుండగా అనేక మంది ఈ మాటలు వినగానే మనస్సు దయచేయండి ప్రభువా. ఈ మాటలు జ్ఞానించడానికి అనేక మంది ఈ మాటలు ఇప్పుడు చూడటానికి ఆలోచన దయచేయమని ఇక్కడ కూడా ఉన్న వారిని, నాతో పాటు ఎవరైతే ప్రార్థనలు ఏకే ఉన్నారో వారిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అని వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనం ఇప్పుడు ఏంటంటే లోకంలో వెలుగు ఎలా వచ్చిందంటే మొదటగా మనం మొదటి మాటగా తీసుకోవాలి వెలుగు చీకటి కోసం మనం ఈరోజు ధ్యానిద్దాం. వెలుగంటే దేవుడు వెలుగై ఉన్నాడు. చీకటి అంటే పాపానికి దృశ్యంగా కనపడుతుంది. వెలుగంటే పరిశుద్ధత, మనలో ఉన్న పరిశుద్ధత నింపువాడే దేవుడు. వెలుగై ఉన్నాడు దేవుడు. మనలో వెలుగు కోరుకుంటున్నాడు దేవుడు. మనం వెలుగుని ప్రేమించక చీకటిని ప్రేమిస్తున్నాం. చీకటి అంటే ఏంటి? పాపాన్ని ప్రేమిస్తున్నాం మనం ఎక్కువగా. ఈ మాటలను బట్టి మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మొదటగా ఆదికాండం మొదటి మాటగా 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఆదికాండం తీసుకోండి బైబిల్. అంటే ఈ లోకంలో మనం వెలుగు చీకటి అని మనం అనుకుంటున్నాం. ఈ మొట్టమొదటి పేరు పెట్టింది సాక్షాత్తు దేవుడైన తండ్రి అయిన దేవుడు పెట్టాడు ఈ పేరు. దేవుడు సమస్తాన్ని సృష్టించిన దేవుడు. ఈ లోకంలో ప్రతిదీ కూడా ఆయన కలిగించాడు, ఆయన సృష్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. దేవుని వాక్యంలో ఒక మాట, మొదటి మాటగా దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలుగును. అంటే దేవుడు కలగమంటేనే కలిగింది. ఒక మనిషి చెప్తే కలుగుతుందా? లేదా నేను చెప్తే నువ్వు చెప్తే కలుగుతుందా? దేవుడు చెప్తేనే కలిగింది. దానికి వెలుగని పెట్టాడు దేవుడు. పగట వేలటానికి వెలుగని పెట్టాడు దేవుడు. రాత్రిని వేలటానికి చీకటానికి కూడా దేవుడే పెట్టాడు పేరు. ఈ పేర్లు పెట్టింది ఎవరంటే సాక్షాత్తు దేవుడైన తండ్రి అయిన దేవుడు. సృష్టిలో సమస్తాన్ని చేశాడు. ఆకాశముని, భూమిని, సమస్తం జీవరాశిని చేసి దేవుడు రాత్రిని వేలడికి చీకటని, ఉదయం పగట వేలడికి వెలుగని పేరు పెట్టాడు. ఈ మొట్టమొదటి పేరు పెట్టిందే దేవుడు, మన తండ్రి అయిన దేవుడు. ఆయనే యెహోవా. ఆ దేవుడు ఏం చేసి మన అందరికీ వెలుగుని చూస్తున్నాం. అంటే ఈరోజు వెలుగు అని మనం అనుకుంటున్నాం. ఆ వెలుగుని మనం ఉదయాన్నే అంటాం. దేవుడు పెట్టింది అది కూడా. రాత్రిని చదువు. వెలుగు
మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు చూసింది. దేవుడు దేవుడు వెలుగును చీకటిని వేరుపరచును. చాలు. అంటే మంచిదైనట్టు, అంటే నువ్వు వెలుగులో నడితే ఏంటి, నువ్వు మంచివాడు అని దేవుడు కనపడుతుంది ఇక్కడ బైబిల్లో స్పష్టంగా మనకి. ఉదాహరణకి మనం ఎలా ఉండాలి, వెలుగు సంబంధాలుగా ఉండాలి. వెలుగు అంటే ఏంటి, మంచికి చూసిన వెలుగు. చీకటి పాపానికి దృష్టిగా కనపడుతుంది. చీకటిలో నడిచేవారు అందరూ కూడా పాపానికి దృష్టిగా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం మొదటి మాటకి చూసాం, రెండో మాటగా చూద్దాం. ఇంకో వచనం చాలు కొద్ది. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. యోహాను సువార్త, ముందు మత్తయి సువార్త తీసుకోండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనంలో ఉంది మాట. 15-16 వచనం తీద్దాం. మత్తయి సువార్త దేవుడు ఈరోజు మనం ఏంటంటే వెలుగు చీకటి, మనం చీకటినే ప్రేమిస్తున్నాం కానీ లోకంలోకి వెలుగు వచ్చింది. వెలుగంటే ఎవరు అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. 4వ అధ్యాయము 15వ వచనం. కపెర్నహూములోని ఈ అన్ని గ్రామాల్లో యేసుక్రీస్తు వారు కాలినడకను నడుస్తూ అనేక మందికి దేవుని మాటలు సువార్త ప్రకటించేవాడు. దేవుని మాటలు చెప్పువాడైన యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడైన, పరమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మనందరి కోసమైన తండ్రి అయిన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన కొరకు బ్రతకాలి, దేవుడు ఉన్నాడని అందరూ అనేక మంది కోసమని క్రీస్తు కొరకు అనేక మందికి బయలుపరిచిన వాడు మన యేసు ప్రభు వారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం చదువుదాం. బైబిల్ తీసుకోండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. నాలుగో అధ్యాయం 15వ వచనం. 15వ వచనం మత్తయి సువార్త. సమయం అయిపోతుంది కానీ యోహాను సువార్త చేద్దాం. ఇప్పుడు ఆ రిఫరెన్స్ అన్ని గమనించి 16వ వచనం నుంచి చూద్దాం. 16వ వచనం నుంచి. నజరేతు విడిచి షేబాలును నాప్తీలును దేశముల ప్రాంతములను సముద్ర తీరమును కపిర హోమమునకు వచ్చి కాపురముండును. కపెర్నహూము అంటే యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉండైనా అరణ్యంలో ఉండి ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్న ప్రజలందరికీ దేవుని మాటలు చెప్పాలని ఆయన కపెర్నహూము అని ఒక సముద్ర తీరాన్ని ఉంది ఆ ఊరు. ఆ ఊరి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు, దేవుని మాటలు చెప్పాలని వెళ్తున్నాడు. ఆయన దేవుని మాటలు చెప్తున్నాడు. మనం 17వ వచనం చూద్దాం. అక్కడ ఎంతో మంది ఏం చూశారు, చూశారు. వెలుగు అంటే అక్కడ చీకటిలో మరణ స్థాయిలో ఉన్న వాళ్ళు, చీకటిలో ఉన్న వారు అందరికి కూడా గొప్ప వెలుగు ప్రకాశించిందంట. వెలుగు అంటే ఎవరు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే లోకానికి వెలుగు వచ్చాడు. 17వ వచనం చదువుదాం. కపెర్నహూములో యోర్దానునకు ఆవాలన్న సముద్ర తీరమున అన్యజనులు నివాసించు గలిలయను చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి. అంటే ఈ వెలుగు ఎక్కడి నుంచి చాలా మాట. యేసు ప్రభు వారు కపెర్నహూము అవన్నీ కూడా సముద్ర తీరంలో ఉన్నాయి. అప్పుడు యేసు ప్రభు వారు కాలినడక నడుస్తూ అనేక మందికి దేవుని మాటలు చెప్పాలని అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే గొప్ప వెలుగు వచ్చిందంట. చీకటిలో ఉన్నవారు వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయంటే చీకటిలో ఉన్నాయి. ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడు గొప్ప వెలుగుని చూశారు. ఆ వెలుగే యేసు ప్రభు వారు. ఒక వెలుగుగా వచ్చాడు ఆయన యేసుక్రీస్తు వారి లోకానికి. మనం ఇది రెండో మాటగా తీసుకున్నాం. మూడో మాట యోహాను సువార్త
3:19. దేవుడు యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను కూడా మనందరం చీకటిలో బందీగా ఉన్నాం. మనందరం కూడా చీకటికి బానిసైపోయాం. చీకటిలో ఉన్నాం. 3:19 యోహాను సువార్త. అంటే మనం చీకటినే ప్రేమిస్తున్నాం కానీ వెలుగుని ప్రేమించట్లేదు. వెలుగు అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు. మనం వెలుగు సంబంధాలుగా ఉన్నామా, చీకటి సంబంధాలుగా ఉన్నామా? 3:19. ఆ తీర్పు 3:19. ఆ తీర్పు ఇదే వెలుగు వెలుగు లోకంలోకి వెలుగు వచ్చింది కానీ తన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమింపు. చాలు. వెలుగుని ప్రేమిస్తున్నారు ఎవరైనా? చీకటి అంటే పాపానికి దుస్సు. ఎక్కువగా పాపానికి ఇష్టపడతారు ప్రతి ఒక్కరు. అందుకే చీకటిలో ఇష్టపడతారు. చీకటి అంటే ఈ లోకంలో చీకటిలో చేరిపోవడానికి ఎక్కువ చూస్తారు తప్ప పాపాన్ని ఎదుగువారే. చీకటి అంటే పాపానికి దృశ్యంగా కనపడుతుంది. వెలుగంటే పరిశుద్ధత. వెలుగంటే యేసుక్రీస్తు వారు. వెలుగంటే లోకంలోకి వెలుగు వచ్చింది కానీ వెలుగుని ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు. అదే తీర్పులో. తీర్పు అంటే మనం చేసిన పాపములు బట్టి తీర్పు ఉంటారు. తీర్పు అప్పుడే వచ్చింది అంటాడు యేసుక్రీస్తు వారు. ఇది 3వ మాటగా తీసుకున్నాం. 4వ మాటగా సామెతల గ్రంథం 20:27 ఉంటుంది. మనలో వెలుగు ఉంది. ఆ వెలుగు ఎక్కడికైనా వెళ్తున్నాను. నువ్వు ఎంత దూరం జర్నీ చేయాలన్నా, ఎంత దూరం ప్రయాణం చేయాలన్నా, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మనలో ఒక వెలుగు ఉంది. ఆ వెలుగు ఏంటో ఇప్పుడు మనం మాట్లాడతాడు దేవుడు స్పష్టంగానే వాక్యం ద్వారా. కానీ చూద్దాం ఈ మాట. ఈ వెలుగు దేవుడు మనలో ఒక వెలుగు ఎట్టకపోతే ఈరోజు నువ్వు నేను కూడా నడవలేము, చూడలేము. ఆ వెలుగు ఏంటో చూద్దాం. సామెతలు 20:27 సామెతల గ్రంథం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది అంతరంగములన్నీ శోధించు. చాలు. ఇంకా నరుని ఆత్మ యెహోవా పెట్టి దీపం. ఈ దీపం ఉంటేనే నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలుగుతావు, నువ్వు ఏదైనా చూడగలుగుతావు, శరీరం కదులుతుంది, మెదులుతుంది. ఈ దీపం నరుని ఆత్మ అంటే మనలో ఉన్న ఈ దీపం పెట్టింది ఎవరో? యెహోవా. ఆయనే తండ్రి అయిన దేవుడు. ఆయన నీలో నాలో ఏమిట్టాడు? ఒక దీపము. ఈ దీపం ఎలా ఎలుగుతుంది అంటే దేవుడు నీలో పెడితేనే నువ్వు గొప్పగా చూడగలుగుతావు, మాట్లాడగలుగుతావు. ఈ లోకంలో ఎక్కడికైనా మనం వెళ్ళగలుగుతాం. నరుని ఆత్మ యెహోవా పెట్టి దీపము అది పరిశీలిస్తుందంట మనలో. మన 4వ మాటగా 5వ మాటగా చూస్తున్నాం. కానీ చివరి మాటగా చివరి మాట చూసి మనం ముగించుకుందాం. ఎబ్రీ పత్రిక 10:31 ఒక వచనం చదువుకున్నాం. ఎందుకంటే మనం పాపముల్లో బంధించబడితే దేవుడు విడిచిపెడతాడని మనం అనుకోకండి. ఈరోజు నిన్నైనా నన్నైనా కూడా మన అందరినీ కూడా మనం చీకటిలో బందీగా ఉన్నారు. అనేక మంది దుర్వులాటలు బానిసైపోయారు. అనేక మంది పాపానికి బందీగా ఉన్నారు. పాపం అంటే చీకటి, వెలుగంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత అన్నది దేంట్లో చూసినా కనపడుతుందంటే వెలుగు లోకంలోకి వచ్చింది కానీ ఎవరో లోకాన్ని దేవుని వెలుగుని ప్రేమించలేదు, చీకటినే ప్రేమించారు. చీకటి అంటే పాపము, వెలుగంటే యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి వెలుగు వచ్చాడు. పరమను విడిచిపెట్టి భూమికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మనందరూ పాపముల నిమిత్తం ప్రాణాన్నే పెట్టాడు యేసు ప్రభు వారు. చివరికి ఈ మాట చదువుకుందాం. మనం పాపములే బంధించబడితే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనం పాపాలకు బందీగా ఉంటుంది. ఎబ్రీ పత్రిక 10:31 చివరి మాటగా చదువుకున్నాం. దేవుడు స్పష్టంగా మాట్లాడుతాడు ఈ మాట. ఎబ్రీ పత్రిక 31 10 ఈ మాట చదువుకొని మనం ముగించుకున్నాం. సమయం అవుతుంది. మనం ఈ రోజు ఏంటంటే మన పాదములకి దీపము. మన కీర్తన గ్రంథంలో మొదటగా మనం తీసుకుంటే 119వ కీర్తన మనకి 105వ వచనంలో కనపడుతుంది. మన పాదములకి దీపము దేవుని వాక్యము. మన త్రోవకు వెలుగే ఉందంట. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో అరణ్యంలో నడిచారు 40 సంవత్సరములు. వాళ్ళకి రాత్రి చీకట్లో నడుస్తుంటే వాళ్ళకి వెలుగై నడిచాడు ముందు దేవుడు. ఆ దేవుడు ముందు నడిచాడు ఆయన యేసుక్రీస్తు వారు. వాళ్ళకి వెలిగిచ్చాడు ముందు నడిచి. మనకి కూడా వెలుగవటానికి స్పష్టంగా నీ పక్షాన్ని నా పక్షాన్ని దేవుడు ఉన్నాను అంటున్నాడు.
మనం వెలుగు కలిగి మనం బ్రతికితే మన జీవితాలు వెలుగు వలె ఉంటాయి. చీకటిని కలిగి మనం జీవితే మన జీవితం పాపం వలె ఉంటుంది. అందుకే దేవుని చేతిలో పడతాం భయంకరం అంటున్నాడు దేవుడు. ఎబ్రీ పత్రిక 10:31 ఉంది మాట. ప్రభు జీవం గల దేవుని చేతిలో జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. చాలు. ఈ మాట ఎందుకు చెప్తానంటే మనం చేసే పాపములను బట్టి మనం దేవుని చేతిలో పడిపోతాం. ఏదో రోజు ఎవరు చూస్తున్నారులే పాపం, ఎవరు చేస్తున్నారే అని అనుకుంటాడు మనిషి లోకంలో. కానీ జీవం గల దేవుడు ఒకడు ఉన్నాడు. చీకటిని వెలుగుని చూసేవాడు, చీకటిని రాత్రిని కలిగించిన వాడు ఆయనే దేవుడు. ఆ దేవుడు ఒక రోజు నిన్ను చూస్తాడు. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. నువ్వైనా నేనైనా కూడా మన దేవుని చేతిలో పడకుండా ఉండాలంటే మనం వెలుగు సంబంధిగా బ్రతకాలని, చీకటిని అనుసరించకన్నా వెలుగు కలిగి, వెలుగంటే యేసుక్రీస్తు వారిని, చీకటంటే పాపమని, చీకటిలో మనం నడిచేవాడు. అందుకే అన్నాడు యేసుప్రభు ఏమంటారంటే లోకములకు వెలుగు వచ్చింది కానీ వెలుగుని ప్రేమించక చీకటిని ప్రేమించారు. చీకటి అంటే పాపము, పాపాన్ని ప్రేమించారు. లోకంలో అనేక మంది పాపానికి బందీగా ఉన్నారు. అందుకే జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. మనందరం కూడా జీవం గల దేవుని చేతిలో పడిపోకన్నా మన వెలుగు కలిగి, దేవుని కలిగి మనం బ్రతకాలని, జీవించాలని ఈ క్రీస్తు సువార్తని మాటలు ముగించుతూ మీరందరూ ఈ మాటలు చూసి విని అనేక మంది మాటలు విని దాని ప్రకారంగా బ్రతకాలని ఈ మాటలు ముగిస్తూ దేవుడే మహిమ ఘనత దేవునికే చెందాలని మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ స్వరూపుడైన మా పరలోకున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇగో ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. కీర్తన గ్రంథంలో మీరు మొదటగా మాట్లాడారు. కీర్తన 119 ప్రభువా 105వ వచనంలో ఇగో తండ్రి, నా వాక్యము పాదములకి దీపమై ఉంటుంది అన్నారు ప్రభా. మా పాదములకి దీపమై ఉంది ప్రభా మీ వాక్యము. ఇగో మా త్రోవకు వెలుగై ఉంది. మీరు ఎక్కడ ప్రయాణం చేసినా వెలుగ్గా ప్రభువా మా ప్రయాణాల్లో తండ్రి మీరు వెలుగై ఉన్నారు ప్రభువా. స్తోత్రములు. ఇగో తండ్రి ప్రభువా, వెలుగు లోకంలోకి వచ్చింది కానీ లోకమును వెలుగుని ప్రేమించక చీకటిని ప్రేమించేవారు అనేక మంది ఉన్నారు ప్రభువా. తండ్రి భయంకరమైన జీవం కానీ దేవుని చేతిలో పడితే భయంకరమని ప్రభువా తండ్రి ఎబ్రీ పత్రిక 10:31 వచనంలో మీ వాక్యం సెలవెత్తున్నారు ప్రభువా. మేము జీవం కానీ దేవుని చేతిలో పడకన్నా ప్రభువా వెలుగు కలిగి మీకు భయభక్తులుగా కలిగి మేము బ్రతికే జీవితాన్ని ఇక్కడ ఉన్నవారికి, వింటున్న వారికి, చూస్తున్న వారికి, కూడున్న వారందరినీ ప్రభువా మీ చేతులకు అప్పచెప్తూ మీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.